నవరాత్రుల తర్వాత దేశవ్యాప్తంగా దీపావళి సన్నాహాలు జోరందుకుంటాయి. పవిత్రమైన దీపావళి పండుగ ధన్తేరస్తో ప్రారంభమవుతుంది. ధన్తేరస్ తర్వాత దీపావళి జరుపుకుంటారు. ఈ సంవత్సరం పవిత్రమైన దీపావళి పండుగ అక్టోబర్ 25న జరుపుకుంటారు. కార్తీక మాసంలోని అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మహాలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది దీపావళి నాడు సూర్యగ్రహణం నీడ కమ్ముకున్నట్టు కనిపిస్తోంది. లక్ష్మీ పూజ మరుసటి రోజు సూర్యగ్రహణం ఉంటుంది. అందుకే రెండో రోజు గోవర్ధన పూజ జరుగుతుంది. దీపావళి మరుసటి రోజు గ్రహణం వస్తుంది కాబట్టి సూతకం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం వల్ల లక్ష్మీ పూజపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈసారి దీపావళిని చతుర్దశియుక్త అమావాస్య నాడు జరుపుకోనున్నారు. అదే సమయంలో నవంబర్ 8న దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది. దీపావళి రోజు అక్టోబర్ 24న సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం అమావాస్య తిథి నాడు మాత్రమే వస్తుంది కాబట్టి దీపావళి కూడా అమావాస్య నాడు వస్తుంది. ఈసారి దీపావళి రాత్రి నుంచే సూతక సమయం ప్రారంభం కానుండటం యాదృశ్చికంగా జరుగుతోంది. గ్రహణం సూతకం అక్టోబర్ 24 అర్ధరాత్రికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలం దీపావళి అనగా అక్టోబర్ 24 రాత్రి 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25 ఉదయం 4 గంటల 22 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. ఇది అక్టోబర్ 25 మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ సూర్యగ్రహణం దాదాపు 4 గంటల 3 నిమిషాల పాటు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం 27 సంవత్సరాల క్రితం 1995లో దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 24, 2022 సాయంత్రం 5 గంటల 27 నిమిషాల తర్వాత జరుపుకుంటే మంచిది. ఈ రోజున పూజలు చేయకూడదు. అలాగే మరుసటి రోజు సూతక కాలం ముగిసే వరకు పూజలు చేయకూడదు. ఒకవేళ మీరు లక్ష్మీ పూజ చేయాలనుకుంటే అక్టోబర్ 24 రాత్రి 7 గంటల 26 నిమిషాల నుండి 8 గంటల 39 నిమిషాల వరకు జరుపుకోవాలి. అమావాస్య తిథి ప్రారంభం అక్టోబర్ 24, 2022 సాయంత్రం 5 గంటల 27 నిమిషాల నుండి అక్టోబర్ 25, 2022 సాయంత్రం 4 గంటల 18 నిమిషాల తర్వాత అమావాస్య తిథి ముగుస్తుంది. సూర్యగ్రహణం రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేసి శని చాలీసా పఠించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం, దీపావళి ఒకే రోజున వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దానం చేయటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యగ్రహణం సమయంలో మీరు నూనె, పాదరక్షలు, చెక్క మంచం, గొడుగు, నల్లబట్టలు మరియు ఉడకబెట్టిన పప్పును దానం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల శని దోషం తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి.